క్లాసిక్ గా ట్రై చేశాడు కాబట్టి కొంచెం కొత్తగా కనిపించాడు రవితేజ కానీ ఫైట్స్ కానీ అన్ని ఫ్రెష్ గా అనిపించింది. బట్ ఏదైతే ఫ్లాట్ ఉందో అది కొంచెం రొటీన్ గా అనుకోవడం వల్ల కొంచెం సగం మందికి ఎక్కువ సగం మందికి అంటే ఎంత మందికి నచ్చింది తెలియదు. బట్ ఫ్యాన్స్ అయితే ఫుల్ ఖుషి అవుతారు రవితేజని ఈ విధంగా క్లాస్ లో యాంగిల్ లో చూసి. బట్ వెన్నెల కిషోర్ గారు ఉన్నారు, ఆయన సరిగ్గా వాడుకోలేదు. ఎక్కువ కామెడీ సునీల్ గారు, రవితేజ గారు, సత్య గారు. సత్య అయితే మెయిన్ హీరోయిన్కి వచ్చి సినిమాకి అంత కామెడీ మండిస్తాడు. ఇంకా సునీల్ కూడా అక్కడక్కడ బాగానే నవ్విస్తాడు. సో ఓవరాల్ నా వరకు చూసుకుంటే హ్యాపీగా ఫ్యామిలీతో ఒకసారి వెళ్ళి నవ్వుకుని రావచ్చు అన్న సినిమాని. అన్న ఇప్పుడే వస్తున్నాను థియేటర్ లోంచి. నిన్న ఎంత ఎక్సైట్మెంట్ గా, నిన్న ఎంత హ్యాపీనెస్ తో, నిన్న ఎంత సాటిస్ఫాక్షన్ తో బయటకు వచ్చాను. ఈ రోజు అసలు ఎందుకు వచ్చాను రా బాబు అనిపించింది. తలకాయ నొప్పి. బయటకు వచ్చేవారికి నాకు తల పట్టేసింది లిటరల్. మంచి ఛాయ్ పడాల్సిందే, మంచి ఛాయ్ తాగాల్సిందే. ఎందుకు అంటే అన్న ఏం బాగాలేదన్న సినిమాలో. ఏం బాగుందని చెప్పంటారు చెప్పండి మీరే. చాలా చాలా బోర్ కొట్టింది. కామెడీ కాదండి, అది బలవంతంగా నవ్వించడానికి ట్రై చేశారు. ఎక్కడ కూడా జెన్యూన్ గా కామెడీ అనేది నాకు కనిపించలేదు. ట్రెండీ డైలాగ్స్ ఆడారు. అంటే మీమ్స్ లో నడుస్తున్న డైలాగులు కానివ్వండి, మీమ్స్ లో ఫేమస్ అయిన డైలాగులు కానివ్వండి, ట్రెండీ టాపిక్స్ అవనివ్వండి, లేకపోతే వేరే వాళ్ళని ఇమిటేట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ వాడుకున్నారు. బట్ ఏంటి అంటే అది సిచ్యువేషన్ కి తగ్గట్టు కానీ లేకపోతే జనాల్ని ఇన్వాల్వ్ చేసినట్టు కానీ అనిపించలేదు. బలవంతంగా మీరు నవ్వండి, ఇప్పుడు మీరు నవ్వాల్సిందే, మీరు ఈ సినిమాకి వచ్చారు, మీరు నవ్వాల్సిందే, మీరు నవ్వి బయటికి వెళ్ళండి అన్నట్టు మమ్మల్ని బలవంతంగా రుద్దినట్టుంది మా మీదకి. అంతేగాని అది జెన్యూన్ కామెడీ అనిపించలేదు. రవితేజ గారితో కొంచెం ఎంటర్టైన్మెంట్ ట్రై చేశారు, కిక్, మిరపకాయ, ఆయన కామిక్ టైమింగ్ వాడుకొని. బట్ అదే సినిమాలో దమ్ము లేకపోతే రవితేజ గారు కానివ్వండి, అక్కడ ఎంత పెద్ద మనిషి అయినా కూడా ఆయన ఒక్కరు సినిమాని ముందుకు తీసుకెళ్లేరు. సినిమా ఎంత ఆయన క్యారెక్టర్ కానీ లేకపోతే ఆయన యాక్టింగ్ కానీ ఎంత బాగున్నా కూడా సినిమా ముందుకు వెళ్ళదు. బేసిక్ గా సినిమాలో దమ్ము లేకపోతే అదే జరిగింది. రవితేజ గారు యాక్టింగ్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. కానీ సినిమా అయితే బాగలేదు, అది చెప్తున్నా నేను. హీరోయిన్స్ గురించి నేను ఏం చెప్తానండి, అదే చెప్తున్నా. వాళ్ళ యాక్టింగ్ బాగుంది, గ్లామరస్ ఉన్నారు, చూడ్డానికి బాగున్నారు. అఫ్ కోర్స్ సినిమా త్రూ అవుట్ ఉన్నారు, ఎందుకంటే కాన్సెప్ట్ వాళ్ళ మీదనే ఉంది కాబట్టి. ఒక వైఫ్, ఒక ఎక్స్ట్రా అఫైర్, మంచి మంచి రొమాంటిక్ కామెడీ ఓరియంటెడ్ సినిమాని, రామ్ కామ్ ని చాలా బాగా తీసుండొచ్చు కిషోర్ తిరుమల గారు. బట్ టోటల్ ఫెయిల్యూర్. సాంగ్స్ రెండు బాగున్నాయి. ఆ సాంగ్స్ అంటే నిన్నటి దాకా సర్ప్రైజ్ అని చెప్పి ఒక హైప్ క్రియేట్ చేశారు కదా. ఏందన్నా సర్ప్రైజ్? అది సర్ప్రైజ్ కాదన్నా, టార్చర్, అది షాక్. అది నాకు డీజేలో సినిమా పాటలు, పబ్ లో సీరియల్ పాటలు, సినిమా కాదు పబ్ లో సీరియల్ పాటలు పెట్టి ఆడవాళ్ళందరితో కలిసి రవితేజ అన్న డాన్స్ చేయించింది. ఏం సర్ప్రైజ్ అన్న, అది నాకు అర్థం కాలేదు. నీకు ఆల్రెడీ 2 గంటలు సినిమా చూసి ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉన్నాము. ఆ టైంలో అక్కడ సంబంధం లేకుండా మాకు సీరియల్ పాటలు వింటుంటే అంటే జనాలు నాస్టాల్జిక్ గా కనెక్ట్ అయిపోతారు కదా, కార్తీక దీపం, మొగల్ రేకులు, వీటికి కనెక్ట్ అయిపోతారు కదా, ట్రెండింగ్ గా నడుస్తుంది కదా అని చెప్పి ఇరికిచ్చేసారా మీరు సీరియల్ పాటల్ని, డాన్స్ చేయించేసారా రవితేజ అన్నతో? నాకు అర్థం కాలేదు. అవసరం లేదు అక్కడ సార్, ఎందుకు అది? రవితేజ అన్న మీరు ఇలాంటివి ఒప్పుకోకండి అన్న ప్లీజ్. మీకు సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్, మీకు సినిమా మీద ఉన్న ప్యాషన్ వేరే. మీరు ఒక్క మంచి సినిమాతో మీరు వాపస్ రండి, ఇది మా విజ్ఞప్తి. సో ఇలానే ఈ సీరియల్ పాటలు చెప్పాను కదా, ఇదే ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. మీకు బలవంతంగా కామెడీ రుద్దడానికి ట్రై చేశారే తప్ప అసలు ఎక్కడ కామెడీ అనేది జెన్యూన్ గా లేదు. స్టోరీలో ఇన్వాల్వ్మెంట్ లేదు. 2 గంటల సినిమాని 4 గంటలు చూడలేమంటే మీరు అర్థం చేసుకోండి. లేదు, టోటల్ ఫెయిల్యూర్ అండి. సంక్రాంతి బరిలోంచి ఇది కూడా పక్కకి వెళ్ళిపోయినట్టే. అంతే, ప్రస్తుతానికి సంక్రాంతి విన్నర్ బ్లైండ్ గా అనిల్ రావిపూడి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. అంతే, ఇంకేం చెప్పాలి సినిమా గురించి నాకైతే అర్థం కావట్లేదు. రేటింగ్ ఇచ్చి కూడా వేస్ట్ అండి. సరే వాళ్ళు కష్టపడ్డారు, సినిమా తీశారు కాబట్టి 2 ఇస్తా. 1.5 నుండి 2 మధ్యలో, ఇక మీ ఇష్టం, ఈ మధ్యలో ఎంత వేసుకుంటారో వేసుకోండి. అంత చింతగా వేసేసిండు సినిమా మాత్రం. చెప్తే డైరెక్టర్ గారు అన్నా ఇచ్చి పడేసినావు ఒకడే. రవణ ఈ సినిమా మాత్రం చింతగానే ఉంది. సినిమా మాత్రం చాలా బాగుంది. డైరెక్టర్ గారు మేము ఎలా అనుకున్నామో, ఫ్యాన్స్ కి ఎలా కావాలనుకున్నామో ఇలా కాలం ఎగరేషన్ చూపించినావు. రవణ ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ అని చెప్పొచ్చు. అన్న ఒకటే చెప్తున్నా, సినిమా బాగున్నా బాగాలేక రవితేజ ఫ్యాన్స్ సినిమా చూస్తాం, ఇట్టు కొడతాం. సినిమాతో ఇట్టు కొట్టితే పక్క పెట్టండి. రవాణా స్క్రీన్ అనిపించిందా మేము ఎంజాయ్ చేసామా? సినిమా ఇలా హిట్ అయిందో ఫ్లాప్ అయిందో పక్క పెట్టండి. రవితేజ సినిమా వచ్చిందా, ఎంటర్టైన్మెంట్ ఉన్నదా, ఎంజాయ్ చేసినామా, అంతవరకే కావాలి. రవితేజ గారు ఎప్పుడు కంబ్యాక్ ఇస్తారు అందరిలాగా? అరే అన్న లేట్
ఫైట్ కొంచెం లేటెస్ట్ గా వస్తాడన్నా. అన్న చెప్పి కొట్టాడు, చెప్పకుండా కొడతాడు రవణ, అదే డిఫరెంట్. చెప్పి కొట్టాడు, సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా పట్టించుకోడు. హిట్ కొట్టినా అన్న, హిట్ కొట్టినా సింపుల్ గా ఉంటాడు, ఫ్లాప్ అయినా సింపుల్ గా ఉంటాడు. దట్ ఈస్ రవితేజ. సినిమా మాత్రం బాగుంది, ఒకటే చెప్తున్నా, రవణ కెరియర్ లో మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. మాకైతే నచ్చింది, ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమా, మంచిగా ఉంది సినిమా. మన సునీల్ గారు కానీ వెన్నెల కిషోర్, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, చాలా మంది బాగా చేసారు. ఇంకోటి చెప్పాలన్నా మన వెన్నెల కిషోర్ గారు, సునీల్ గారు, ఇంకోటి చెప్పాలంటే మన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మళ్ళీ హీరోయిన్స్ మాత్రం ఏం డాన్స్ చేసారన్నా, మస్తు. మళ్ళీ ఒక డాన్స్ సీన్, దుబాయ్ సీన్ గుర్తొచ్చింది, డాన్స్ చేస్తుంది, అంతా బాగా అనిపించింది. నిజంగా చెప్తున్నా, ఒకటే చెప్తున్నా, రవణ కెరియర్ లా ఇట్టున్నా ఫ్లాప్ ఉన్న పక్క పెట్టేది. సినిమా చూసినామా, ఎంటర్టైన్మెంట్ చేసినామా, సినిమా మాత్రం బాగుందా అన్న. ఈసారి పండుగ ఉంది కాబట్టి సినిమా అందరూ వచ్చి ఎంజాయ్ చేసిపోతారు. మన సినిమాలు మన తెలుగు సినిమాలు అందరూ వచ్చి ఆడియన్స్ చూసిపోతారు. స్టోరీ ఉన్నా లేకున్నా ఎంటర్టైన్మెంట్ ఉన్నది, ఒక కామెడీ ఉన్నది, ఒక డాన్స్ ఉన్నది. మాకు అదే కావాలి. స్టోరీ మాత్రం యావరేజ్ ఉన్నా కూడా సినిమా మాత్రం చాలా బాగుంది. మాస్ ఎనర్జీ ఏం గమనించలేదు, పిటిల్ పిట్టేది కనిపించింది. ఇంత ముందు సినిమాల కంటే ఇది చాలా బెటర్ అనిపించింది ఫీలింగ్, అంతే, అంతకుమించి ఏం లేదు. సెకండ్ హాఫ్ కొంచెం బోర్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఎంటర్టైన్మెంట్ గా వెళ్ళింది, ఎక్కడ బోర్ కొట్టలేదు. సెకండ్ హాఫ్ కొంచెం లైట్ గా లాగా అనిపించింది అంతే. సెకండ్ హాఫ్ వన్ టైం అయితే ఈజీగా చూడొచ్చు, అలా అంత ఫన్ అయితే ఉంది సినిమాలో. సత్య గారు చాలా బాగా అనిపించారు. చెప్పలేం బ్రో, ఇంకా 2 సినిమాలు ఉన్నాయి కదా, అది చూసి కూడా చెప్దాం. కంబాక్ అయితే కాదు కానీ ఒక మంచి ఒక ఫన్ ఫిలిం అని చెప్పొచ్చు. ఇంతకుముందు చూసిన మాస్ కంటే ఇది చాలా బెటర్ అని చెప్తున్నా. అంటే తనకు కంబాక్ రావడానికి కారణం ఏంటంటే తన స్టోరీ సెలెక్షన్ కరెక్ట్ ఉంటే కంబాక్ వస్తాయి కదా. ఇప్పుడు ఈ సినిమా ఓకే, ఫన్ లైట్ గా బాగానే ఉంది. ఆ సినిమాలో ఎంచుకున్నప్పుడు ఆ పరదలో తన కథ కరెక్ట్ గా తీసుకోలేకపోతున్నాడు. సో ఇలాంటి ఫన్ ఫిల్మ్ అయినా పర్లేదు, తీసుకోవచ్చు. 2.5 నాకు ఎలా చూస్తలేదు బ్రో. ఎందుకంటే మాస్ మహారాజా మళ్ళీ బ్యాక్ ఇస్తాడు అని అనుకున్నా, కానీ డైరెక్టర్ మాత్రం పండగ మళ్ళా డైరెక్టర్ గారు కోపం వస్తుంది. ఎందుకంటే మాస్ మహారాజా అన్న ఆయన సినిమా అన్న ప్రతి సినిమా చూసుకోండి, కానీ దీంట్లో ఆయన యాక్టింగ్, డాన్స్ ప్రతి ఒక్కటి అదిరిపోయింది. కానీ ఎందుకు డైరెక్ట్ అట్లా మోసం చేసి నాకు అర్థం కాలే. కిషోర్ తిరుమల గారు, సార్ ఏమైంది సార్ మీకు, నేను మా రైడర్ గారిని ఎక్కడో ఉంచుకున్నా అంటే నేను ఏదో హై లెవెల్ ఆ సాంగ్, ఆ హైప్, ఆ డాన్స్ చూసి నేను ఎక్కడో ఎక్స్పెక్ట్ చేసిన, కానీ సినిమా ఎక్స్పెక్టేషన్ మొత్తం పోయింది కదా. మెయిన్ గా మాత్రం మాస్ మహారాజా గురించి సినిమా చూడొచ్చు కదా. ఎందుకంటే ఆయన డాన్స్, ఆయన టైమింగ్, ఆయన కామెడీ బాగుంది. ఒకటి ఏంటంటే ఆ సినిమా స్టోరీ ఉంది, ఒక ఆఫీస్ లో ఎక్స్ అండ్ వైఫ్ ఉంటే వాళ్ళ ఇద్దరి కాంబినేషన్ లో అంటే హీరో ఎట్లా కష్టపడతారు, ఎలా చేస్తారు, అంటే వాళ్ళ టైమింగ్ ఏంటంటే అల్లరల్లగా బాగుంది. సినిమా తర్వాత బాగుంది ఓకే. అండ్ కమెడియన్ వాడుకునే విధానం తెలియదు. అరే అంత పెద్ద సునీల్ మళ్ళీ బ్యాక్ ఇచ్చింది కమెడియన్ గా, అతన్ని వాడుకునే విధానం కానీ ఆ టైమింగ్ కానీ అసలు వర్కౌట్ కాలేదు సినిమాలో. అంటే ఏదో కామెడీ పెడితే ఇట్ అవుతాయని ఎప్పుడు అనుకోకుండా కదా, ప్రతి దానికి కామెడీ వర్కౌట్ కాదు. కొన్ని దానికి సీన్ కూడా యాడ్ చేయాలా అండ్ కొన్ని కూడా రావాలి. అంటే ఏదో అట్లా తీసేసి ఫ్లోగా తీసినట్టు అనిపిస్తుంది, ఇంట్రెస్ట్ పెట్టలేదు డైరెక్టర్. సో రైతుదన్నా నేను బాధలో చెప్తున్నా, నెక్స్ట్ సినిమా కూడా మాకు కంబ్యాక్ ఇవ్వాలన్నా. ఇలాంటి సినిమాలు స్టోరీ ఎంచుకోండి. నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈడియట్ సినిమా వెంకటేశ్వర పెద్ద ఫ్యాన్ అన్న. ఎందుకంటే టైమింగ్ కానీ కొత్త కాన్సెప్ట్ వస్తుంది, కానీ మళ్ళీ బ్యాక్ ఇస్తే బాగుంది కదా. ఏమైంది, ఎందుకు మిస్టేక్ అవుతుంది నాకు అర్థం చూసుకోండి. నేనైతే సినిమా డిసప్పాయింట్. మెయిన్గా మాత్రం ఎవరు మిస్టేక్ లేదు, తిరుమల డైరెక్టర్, మన తిరుమల కిషోర్ గారు డైరెక్టర్, కిషోర్ తిరుమల మీదే మొత్తం మిస్టేక్ భయ్యా. సినిమాలో మాత్రం డిసప్పాయింట్ భయ్యా. సినిమా నాకైతే నచ్చిందన్న. నేను ఎంటర్టైన్, మనం సినిమాకి వచ్చే దేనికి 100 రూపాయలు ఖర్చు పెట్టి ఎంటర్టైన్ అవడం కోసం నాకు ఎంటర్టైన్మెంట్ దొరికిందా లేదా అనేది చూసుకున్నా. నేను నవ్వుకున్నా, నేను ఎంజాయ్ చేసా, నాకు నచ్చింది. రెగ్యులర్ రవితేజ మాస్ సినిమాలో డిఫరెంట్ అంటే మన కొత్త కథలు రావు, పక్కాది కొత్త కథల్ని ఎవరు చేయలేమో. అది చాలా రేర్ కేసెస్ లో అరే ఇది మన కొత్త పాయింట్ అనిపిస్తుంది. అలాంటి ఒక పాయింట్ పక్కన పెడితే ఉన్న కథల్ని కొత్తగా ఎలా చూపిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో కామెడీ ఎంటర్టైనింగ్ గా ఉందా లేదా, ఫస్ట్ పాయింట్. ఆర్గానిక్ కామెడీ ఉందా లేదా, ఆర్గానిక్ కామెడీని మనం ఎంజాయ్ చేసి నవ్వుకున్నాం, అరే క్రింజ్ కాదు ఆర్గానిక్ గా ఉంది, మనకు నవ్వు వచ్చిందని హార్ట్ఫుల్ గా నవ్వామా లేదా, దట్ ఈస్ వాట్ ఎ ఫిలిం ఇస్. రవితేజతో కొత్తగా ట్రై చేసిన ప్రతి డైరెక్టర్ ఫ్లాప్ ఇచ్చారు. కిషోర్ తిరుమల ఏమన్నా ఇచ్చారంటారా? బెటర్ ఇచ్చారు. అంటే వింటే మనం ఈ 3 సినిమాలు కూడా నేను రిలీజ్ అయిన సంక్రాంతి 3 గురించి మాడతా. ప్రభాస్ గారు, వింటేజ్ ప్రభాస్ గారు ఈస్ బ్యాక్ అన్నారు. ఎందుకంటే డార్లింగ్ బుజ్జిగాడు ప్రభాస్ గారు ఎలా అయితే ఉన్నారో అలా వచ్చారు. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు వింటేజ్ ఈస్ బ్యాక్. ఆయన కూడా మనకి చాలా డిఫరెంట్ వేలో ప్రొజెక్ట్ అయ్యారు. అండ్ రవితేజ గారు కూడా వింటేజ్ రవితేజ గారు ఈస్ బ్యాక్. సో నాకు ఎందుకంటే ఆయన్ని ఎంటర్టైన్మెంట్ లో చూడాలి అన్న కోరిక చాలా మందికి ఉండిపోయింది. ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో దట్ ఈస్ వాట్ వీ వాంట్ ఫ్రమ్ ద ఫిలిమ్స్. మనం థియేటర్కి వచ్చే 100 రూపాయలు ఖర్చు పెట్టి నవ్వుకుంటున్నాము, ఎంజాయ్ చేసాము అంటే సినిమా సక్సెస్ అయినట్టు.
ఫ్యామిలీ ఆడియన్స్ మెయిన్ గా ఫ్యామిలీస్ థియేటర్ వచ్చి చూసే సినిమాలు తీశారు మెయిన్ గా డైరెక్టర్లు అందరూ. సో అది ఎంటర్టైన్మెంట్ కాబట్టి నాకు ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసా. నేను సినిమాలో నవ్వుకున్నా, పాటలకి ఎంజాయ్ చేసా, పాటలకి ఎగిరాను, పాడుకున్నాను. సో ఫుల్ గా నేనైతే సినిమాని వైబ్ అయ్యా. సో దట్ ఈస్ వాట్ క్లియర్లీ సినిమా ఇస్. నాకైతే స్లో నరేషన్ ఉన్నట్టున్నారు. సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది అన్న, సెకండ్ హాఫ్ కొంత బిట్ ఆఫ్ ల్యాగ్ ఉంది, కొంచెం ట్రాక్ చేశారు, డబ్బర్ బ్యాండ్ సాగదీశారు. బట్ ఓకే అంటే ఎంజాయ్ చేస్తాం, వైబ్ అవుతాము. మెయిన్ గా నాకు సునీల్ గారు, వెన్నెల కిషోర్ గారు వాళ్ళిద్దరికి మధ్యన ర్యాప్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ చైల్డ్ ఆర్టిస్ట్ రోహన్, నాకు తెలిసిన రోహన్ కి మామూలుగా 90s లోనే ఒక వైబ్ క్రియేట్ చేశాడు. నేడు బయట ఫ్యూచర్ ఉంది అనుకున్నా, ఎక్కడికో వెళ్ళే క్యారెక్టర్. సత్య క్యారెక్టర్ చాలా బాగుంది. వైవా హర్ష గారు, సో ఎవరిది తక్కువ లేదు. ప్రతి మురళీధర్ గౌడ్ గారు, అజయ్ ఘోష్ గారు, సో ఒక్క క్యారెక్టర్ చెప్పడం గుర్తు తెచ్చుకుంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ నవ్వొచ్చే క్యారెక్టర్. వామోవాయ సాంగ్ బాగుంది, అద్దం ముందు నిలబడి సాంగ్ బాగుంది, రవితేజ గారి ఫస్ట్ సాంగ్ బాగుంది, అంటే ఆశికా రంగనాథన్ గారితో స్పెయిన్ లో సాంగ్. సో ప్రతి సాంగ్ చాలా బాగుంది అన్న, సాంగ్స్ ఎంజాయ్ చేసా అంటున్నా. అండ్ మెయిన్ గా ఆ సీరియల్స్ మీద సాంగ్స్ తీసారు రెండు. కార్తీక దీపం ఇది ఎమోషన్ అంటాం కదా, సో కార్తీక దీపం అండ్ పిన్ని రెండింటి మీద సాంగ్ కూడా పెట్టారు. కొంత మ్యూజిక్ ని మన స్టైల్లో మార్చి, సో అది కూడా చాలా సాంగ్ అయిపోయింది. సో ప్రతిదీ అన్న సినిమా బాగుంది, ఎంటర్టైన్ అవుతారు. సంక్రాంతి పండుగ కావాల్సిన సినిమా, ఫ్యామిలీతో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ గా ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేసే సినిమా. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటాయి, సెకండ్ హాఫ్ కొంత భరించాలి, మళ్ళీ క్లైమాక్స్ ఎంజాయ్ చేస్తారు. సో క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్ అన్ని కలుపుకొని 2.24 రేటింగ్. చాలా బాగుంది. సునీల్ గారి కామెడీ, వెన్నెల కిషోర్ చాలా అద్భుతంగా. అందుట్లో సత్య గారి అయితే ఇంకా హైలైట్. సత్య గారి పర్ఫార్మెన్స్ కానీ, సునీల్ గారి, అందులో రవితేజ గారే ఎక్కువ. రవితేజ గారే దీన్ని భుజాల మీద చేసుకొని ముందుకు తీసుకెళ్ళాడు. చాలా బాగుంది. థ్యాంక్ యూ. రవితేజ ఫ్యాన్స్ తో పాటు ఈ పండగకు చాలా మంది ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మోస్ట్లీ ఏంటంటే ఫ్యామిలీకి చాలా స్టఫ్ అనుకోవచ్చు. దీంట్లో ప్లస్లు మైనస్లు ఉంటాయి. రవితేజ గారు క్యాజువల్ గా చేసే సబ్జెక్టుల కన్నా ఇలాంటి ఫ్యామిలీకి పెద్దపీట వేశాడని చెప్పొచ్చు. ఫన్, ఫ్యామిలీ, రొమాంటిక్ ఈ వర్షన్ లో డైరెక్టర్ తీసుకున్న పాయింట్ కూడా కొద్దిగా వరగరగా ఉన్న మనసుకి మెదడికి మధ్యలో డిస్టర్బెన్స్ ఏంటనేది మగవాళ్ళ పెయిన్ కి ఈ కాన్సెప్ట్ కి జస్టిఫికేషన్ వస్తుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయితే ఏమక్కర్లేదు. వాచబుల్ మూవీ. ఫ్యామిలీ అంటే లాగమ్మా, మీ పాయింట్ అక్కడ అర్థమైంది కదా. ఫ్యామిలీ, కామెడీ, రొమాంటిక్, సో కామన్ మూవీ, వాచబుల్ మూవీ, ఎంజాయ్మెంట్ అంతే. మెయిన్ కామెడీ బాగుంది. సో లైక్ రవితేజ గారు కంబ్యాక్ మిరపకాయలా అయితే కామెడీ ఎంటర్టైన్ చేశారో సేమ్ అట్లనే మొత్తం సినిమా మొత్తం అలానే తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఎక్కడ బోర్ కొట్టలేదు, కొంచెం లాగ్ అనిపించింది. సో ఎవ్రీథింగ్ గుడ్, లైక్ మూవీ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. కంపేర్ టు అదర్ మూవీస్ లైక్ టైలర్ ఎలా అయితే ఇచ్చాడో సేమ్ అలానే బాగుంది. లైక్ ఎక్కడ కూడా మిస్ మ్యాచ్ చేయలేదు. చాలా నీట్ గా వెళ్ళిపోయింది సినిమా, చాలా ఫ్లోగా నీట్ గా వెళ్ళిపోయింది. ఇదే నిలుస్తుంది నాకు తెలిసి. కంపేర్ టు అది కొంచెం హెవీ డ్యూరేషన్ ఉంది. సో ఇక్కడ హెవీ డ్యూరేషన్ లేదు, షార్ట్ కట్ లైక్ నీట్ గా తీసుకొని వెళ్ళిపోయాడు. ఎక్కడ ఏం మెయింటైన్ చేయాలో అది మెయింటైన్ చేసుకుంటే అది నీట్ గా వెళ్ళిపోయాడు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్ మూమెంట్, మంచి కామెడీ, లైక్ ఒక ఫ్యామిలీ వచ్చి నీట్ గా చూసే మూవీ అనమాట. 3.5 ఇవ్వచ్చు, 5కి 4 దాకా ఇవ్వచ్చు. బాగుంది, చాలా బాగుంది.